సిటీ కేబుల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. సాధారణ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి మచిలీపట్నం నుంచి మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జై సమైక్యాంధ్ర పార్టీ ఎంపీ అభ్యర్థిగా శ్రీ కమ్మిలి శ్రీనివాస్ గారు ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. వారితో ముఖాముఖి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. కమ్మిలి శ్రీనివాస్ గారు, మీరు మచిలీపట్నానికి జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా మచిలీపట్నానికి ఇక్కడి ప్రజలకి మీ యొక్క బయోడేటా, అంటే మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏ ప్రాంతంలో పుట్టారు, మా ప్రాంతంలోకి వచ్చి పోటీ చేయడానికి మీ యొక్క పరిచయాన్ని మా ప్రజలకు ఒకసారి వివరిస్తారని కోరుతున్నా. నేను కమ్మిలి కృష్ణమూర్తి గారి మనవడినండి, చిలకలపూడి, మచిలీపట్నం. మా అమ్మమ్మ గారిది వచ్చి కాన్మోలు, హనుమాన్ జంక్షన్. నేను కాన్మోల్లోనే పుట్టాను. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి తర్వాత కంప్యూటర్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి చాలా పలు ఫార్చ్యూన్ 50 కంపెనీస్లో పనిచేశాను. అమెరికాలో ఇప్పుడు కరెంట్లీ నేను ప్రాట్ అండ్ విట్నీ రాకెట్డైన్ అనే కంపెనీకి పనిచేస్తాను. ఈ కంపెనీ ప్రపంచంలో నెంబర్ 1 స్పేస్ ఇంజిన్స్ తయారు చేస్తుంది, రాకెట్ ఇంజిన్స్. నాసాకి మేము ఇంజన్లు తయారు చేస్తాం. ఇంజన్లు మాత్రమే, కింద ఉంటాయి కదా థ్రస్ట్ ఇంజన్స్, ప్రపల్షన్ ఇంజన్స్, అలాంటివన్నీ తయారు చేస్తాము. అది యూటీసీ కంపెనీ. ఈ కంపెనీ చాలా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ బిగ్గెస్ట్ కంపెనీస్. మీకు మీ కుటుంబంలో ఎవరికైనా ఈ రాజకీయాలతో కానీ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా, లేదు మీరే మొట్టమొదటి వ్యక్తి ఈ రాజకీయాలకి? మా నాన్నగారు కమ్మిలి వెంకటేశ్వర గారండి. మా నాన్నగారు ప్రొఫెసరు, సీనియర్ ప్రొఫెసరు, డీన్, ఆంధ్ర యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ బోర్డ్ చైర్మన్గా చేశారు. చాలా ఒక 20 పుస్తకాలపైన రాశారు తెలుగు అకాడమీకి, మ్యాథ్స్లో, స్టాటిస్టిక్స్లో. వన్ ఆఫ్ ద టాప్ స్టాటిస్టిషియన్ అన్నట్టు అనుకోవచ్చు. మా మదరు హౌస్ వైఫ్ అండి. మా చెల్లి కమ్మిలి శ్రీరామరాధిక ప్రొఫెసరు, మా బావగారు ప్రొఫెసర్. అంతా బేసిక్గా అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్. మా అన్నయ్య ఏమో డిప్లొమా సర్వీస్ ఇంజనీరు. బేసిక్గా అంతా ఎడ్యుకేటెడ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఈ రాజకీయ ఫీల్డ్లోకి ఎవరు లేరు. మరి మీకుగా ఎందుకని ఈ రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలనేటువంటి ఉత్సాహం వచ్చింది? చిన్నప్పటి నుంచి ఒక లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయని అంటారు. మరి నాకు నా గురించి చిన్నప్పుడు నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజించిన విధానమే కానీ, ఇప్పుడు జరిగిన విషయాలే కానీ, ఆంధ్రప్రదేశ్ ఏ రీజన్ వల్ల కూడా విభజించకూడదండి. విభజించడం అనేది చాలా బాధాకరం. అసలు ఎందుకు చేశారు అనేది కూడా ఒక రాజకీయ నాయకుల లాభం కోసమే చేశారు తప్ప సామాన్య ప్రజలు, మన తెలంగాణ సోదరులు అందరికీ నష్టమే. అది వాళ్ళు తెలుసుకుంటారు. వితిన్ ఫ్యూ మంత్స్లోనే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇది జరిగిన విధానం, ఈ డ్రామాలు ఇవన్నీ నాకు మనసు కదిలించేసినాయి. చిన్నప్పటి నుంచి నన్ను హైదరాబాద్ మన రాజధాని అని చదివించి ఈరోజు హైదరాబాద్ తోటి ఒక అటాచ్మెంట్, ఒక ప్రేమ ఏర్పడిన తర్వాత ఇంతలాగా మొక్కలు చేసి మనది కాదు అనే ఒక విధంగా చెప్పి దూరంగా పెట్టడం అనేది నాకు చాలా మనస్తాపం కలిగింది. చాలా కోపం వచ్చింది. అందుకనే ఏదోటి చేయాలి, ఈ మన అభివృద్ధి వదులుకొని హైదరాబాద్లో పెట్టారు వీళ్ళంతా. ఈ విధంగా విడగొట్టి ఒక నమ్మక ద్రోహం కింద పొలిటీషియన్స్ తయారు చేశారు. ఇది క్షమించలేని విషయం. అందుకనే నాకు మనసు కదిలిపోయింది చాలా కోపంగా. నాకు చాలా డబ్బులకి అసలు కొదవలేనంత ఉద్యోగం, చాలా హ్యాపీ ప్రశాంతమైన లైఫే. కానీ ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. ఎస్పెషల్లీ ఆ ఆలోచనలో వచ్చిన తర్వాత ఈ మచిలీపట్నం ప్రాంతం ఎంత ప్రాంతానికి ఎంత అన్యాయం జరిగింది అనేది ఆలోచన వచ్చింది. ఆలోచనలో వెనక్కి తిరిగి చూస్తే మనకి 1956 క్రితం తెలంగాణ కావాలని అన్నారు కదా ఈ కేసీఆర్ గారు. 1956 క్రితం ఎకానమీ ప్రకారం, లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ బందర్ సుమారు 15% to 18% ఉండేది హైదరాబాద్ ఎకానమీతో సమానంగా. ఈ రోజున హైదరాబాద్ 60-70 వేల కోట్ల రూపాయలు ఎకానమీ అయింది. మరి దాని ప్రకారం చెప్పాలంటే అట్లీస్ట్ ఒక 15,000 కోట్లైనా ఉండాలి కదా.
మరి అవన్నీ మనకి దానికి ప్రపోర్షనేట్గా 60,000కి కాంపన్సేట్ చేస్తారు, 15,000 కోట్ల సంవత్సరాన్ని చొప్పున. మరి అన్నమాట నిలబెట్టుకునేటట్టు ఉండాలి కదా రాజకీయ నాయుడు. ఒక నాయకుడే నిలబెట్టుకోకపోతే ఇంకా వ్యవస్థ ఏంటి, అన్నీ నాశనమే కదా. ఆ రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పాల్సిందే అండి డెఫినెట్గా. మొత్తం ఈ తెలంగాణని తప్పుడు మార్గంలో నడిపించే ఈ రాజకీయ నాయకులు కేసీఆర్ కానీ వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చానండి. సమైక్యంగా ఉండడం అనేది నాది ఫస్ట్. ఇప్పుడు వాళ్ళకు కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి, మనకు కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఈ రెండు కలిపితే డబుల్ స్ట్రెంగ్స్ అవుతాయి, డబుల్ స్పీడ్ తోటి వెళ్తారు మనం. ఈ 15 ఏళ్లలో అసలు తెలంగాణ అనేదే ఉండదండి. హైదరాబాద్ ఈ 15 ఏళ్లలో ఒక ఇదికొచ్చింది. ఆ గ్రోత్ని అలా కంటిన్యూ చేసి ఇస్తే తెలంగాణ ఇప్పుడు లాస్ ఏంజలస్ ఉందండి, ఒకప్పుడు చిన్నగా ఉండేది, ఇప్పుడు 250 మైళ్ళు విస్తరించింది. 250 మైళ్ళు అంటే 350 కిలోమీటర్లు అండి, 400 కిలోమీటర్లు. హైదరాబాద్ని ఆ గ్రోత్ని అలా వదిలేస్తుంటే కేసీఆర్ గారు ఈ పార్టీకి తెలంగాణ అంతా హైదరాబాదే ఒక పెద్ద నగరం అయిపోయేది. అది ఆ ప్రజలని ఈ విధంగా చేయడం వలన కంపెనీలు ఆగిపోయి, అభివృద్ధి ఆగిపోయి, అన్ని విధాలా ఇదైపోయారండి. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఈ సమైక్య ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు పార్టిసిపేట్ చేయలేదు. విభజన జరిగిపోయిన తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టిన తర్వాత ఎంపీగా పోటీ చేయడానికి గల కారణం ఏంటి? అంటే ఉద్యమంలో ప్రత్యక్ష పాత్రని ఆ రోజున వహించని మీరు ఈ రోజున ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావడానికి గల కారణం? మీకు అదే నేను తెలియదు కాబట్టి చాలామందికి నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదని అనుకోవద్దండి. నేను గత 5 సంవత్సరాల్లో TV9 వారధి జరిగేది. TV9 వారధిలో నా వీడియోలు చాలా ఉన్నాయండి. నా ఆందోళన, నా ఇది చాలా ప్రశ్నలు ఉన్నాయి. క్లిప్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను కావాలంటే. చాలా ప్రశ్నలు అడిగేవాడిని తెలంగాణ నాయకుల్ని, మీరు అది చేయడం అన్యాయంగా మోసం పోతారు వాళ్ళు పాపం అని చెప్పే ఉద్దేశం విధంగా అని చాలాసార్లు చెప్పాను. నేను చాలా ప్రశ్నలు అడిగాను, వాళ్ళు చాలా ఆన్సర్ చేయలేపారు చాలా వాటికి. తెలంగాణ ఒకప్పుడు చాలా వెనకబడేది, ధరల ఆధిపత్యంగా కానీ లేకపోతే చాలా విధాల చాలా అన్యాయానికి గురైంది. వాళ్ళ అభివృద్ధి చాలా ఇదైంది తొక్కేయడం మూలన. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మన నాయకులు పెద్ద వాళ్ళందరూ కలిసి ఒక తీర్మానం చేసుకుని భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద పెడితే బెటర్ అని చెప్పి ఈ విధంగా కలిపారు మనల్ని. కలిపినప్పుడు వాళ్ళకి వ్యవసాయం చేయడం కూడా చాలా విషయాలు తెలియదు. ఆంధ్ర వాళ్ళని ఆహ్వానించి అక్కడ వాళ్ళు చేశారు. అప్పుడు అక్కడ ఎకరం 2,000 రూపాయలు ఉంటే ఇక్కడ 1,00,000 రూపాయలు ఉండేది. ఇక్కడ ఏం చేసేవాళ్ళు, వీళ్ళు అమ్ముకుని వెళ్ళి అక్కడ అభివృద్ధి చేసుకొచ్చారు. ఇక్కడ 1 ఎకరం అమ్మితే అక్కడ 50 ఎకరాలు వచ్చాయి. ఆ విధంగా అభివృద్ధి చేశారండి. ఇప్పుడు ఏమైందంటే ఆ విధంగా చేయడం వల్ల ఈ రోజున హైదరాబాదే కానీ చుట్టుపక్కల ఒక 30% వరకు ఆంధ్ర వాళ్ళు కొనుక్కోగలిగారు. ఇప్పుడు హైదరాబాద్లో సగం కాదులేండి, ఒక 20-30% ఆంధ్ర వాళ్ళ సొంతమైంది. ఇప్పుడు ఈ నెల తర్వాత మళ్ళీ ఈ ఉద్యోగం చేయడం వలన ఆంధ్ర వాళ్ళకి మనకి 10 లక్షలు మొత్తం మీద ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఈ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు అంతా చాలా ఫార్వర్డ్గా స్పీడ్గా వెళ్ళాల్సింది. ఈ టైంలో మళ్ళీ ఇది మొదలెట్టారు ఆయన. ఈ మొదలెట్టడం వలన 10 లక్షలు ఇక్కడ 10 లక్షల ఎకరం, అక్కడ 10 లక్షల ఎకరం, ఇది మళ్ళీ పెరిగిపోయింది. ఇక్కడ 1 కోటి రూపాయలు అయిపోయింది. వాళ్ళు మళ్ళీ సగం అయిపోయారు, 5 లక్షలకి అయిపోయింది. ఇక్కడ 1 ఎకరం అమ్మితే మళ్ళీ అక్కడ 20 ఎకరాలు కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇంకొక 20% తెలంగాణని మోసం చేసేది మాత్రం కేసీఆర్ గారే అండి. అది ప్రజలకు తెలుస్తుంది. ఇంకొక ఈ మోసంలో ఇంకొక 30% కొన్నాం కదా, 30% ఆంధ్ర వాళ్ళు కొనుక్కోగలిగాం కదా. ఇప్పుడు ఇంకొక 30% ఇంకొక ఈ టర్మ్లో కేసీఆర్ గారి ద్వారా మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఎంపీగా గెలవటం వల్ల ఈ విడిపోయినటువంటి రాష్ట్రం మళ్ళీ కలిసేటువంటి అవకాశాలు ఉంటాయా? నేను మాత్రం డెఫినెట్గా సమైకాంధ్రకే కట్టుబడి ఉంటాను. నాకు జీవితం అంతా నేను హైదరాబాద్ రాజధాని, మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని ఇలాగే చూశాను. అది విడిపోవడం అనేది ఒక చిన్నపిల్లోడిని ముక్క కింద నరికి ఇవ్వడం కిందే భావిస్తాను నేను. అంటే రేపు పొద్దున మీరు గెలవటం వల్ల, అంటే మీ ఎంపీలు గెలవటం వల్ల, మీ ఎమ్మెల్యేలు గెలవటం వల్ల, మీ పార్టీ వల్ల ఈ విభజన ఆగుతుందని మీరు భావిస్తున్నారా? అటువంటి ఎష్యూరెన్స్ ఏమన్నా మీరు ప్రజలకు ఇవ్వగలుగుతారా? డెఫినెట్గా పెద్ద వరల్డ్ వార్లు చేసుకున్న కంట్రీసే మొక్కలు చేసి తర్వాత బెర్లిన్ గోడ పగలగొట్టింది, మళ్ళీ పడగొట్టేసి కలిసిపోయారండి. అది వాళ్ళకి చూపిస్తాము, తర్వాత చెప్తాము, అన్ని విధాలా వాళ్ళకి అర్థమవుతుంది. డెఫినెట్గా అర్థమవుతుంది వాళ్ళు ఎంత నష్టపోతారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు సమైక్య ఆంధ్ర పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మీలో మొన్న మీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ఎన్నిక అనేది రెఫరెండం అనొచ్చా? అంటే
ఇక్కడ ప్రజలు విభజన కోరుకుంటున్నారు లేదా కోరుకోవట్లేదు అనటానికి మీకు ఓటేస్తే విభజన కోరుకోనట్టు, మీకు ఓటేయకపోతే విభజన కోరుకున్నట్లు మనం భావించవచ్చా? భావించడానికి నేను వెరీ క్లియర్గా చెప్పాను. ఈ ప్రజా నాయకులు ఇప్పుడు వేరే పార్టీలు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారండి. ప్రజలు పీపుల్ ఆర్ పీపుల్, చాలా పీపుల్ మనస్సు తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ళకి చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఇంత 40 ఏళ్ళు దాటిని నాకే ఇప్పుడు అర్థమవుతుంది. నాకు ఇప్పుడు వరకు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు క్లియర్గా ఆలోచించి డీప్గా చూసి నా సాఫ్ట్వేర్ బుర్రతోటి, నా సాఫ్ట్వేర్ అనలిటికల్ బుర్రతోటి ఆలోచిస్తే ఎంత మోసం చేసుకొస్తున్నారనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మన ఇండియా అనేది యంగ్ అండి, చాలా. ఇండియన్ యావరేజ్ ఏజ్ 28-30 ఇయర్స్, చాలా యంగ్ మన ఇండియన్స్. సో ఆ పరిపక్వత రావడానికి ఒక టైం పడుతుంది. ఇప్పుడు జరిగిన పరిణామాలు చాలామందికి ఫీల్ కూడా అవ్వరు. కానీ డెఫినెట్గా రిఫరెండం అనుకోకూడదండి. ఎందుకంటే రాజకీయ నాయకులు చేసే మోసం అది వెలుగులోకి వచ్చిన తర్వాతే అది అప్పుడు వస్తుందని భావిస్తున్నారా? ఇప్పుడు ఇది వస్తుందండి. ప్రజలందరినీ మొన్నటిదాకా కొన్ని వందల రోజుల పాటు సమైక్యాంధ్ర ఉద్యమం జరిపినటువంటి నాయకత్వాలు లేదా ఎంప్లాయీస్, ముఖ్యంగా 72 రోజుల పాటు వాళ్ళ డ్యూటీస్ వదిలిపెట్టేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసి ఎంతో తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని నడిపారు. ప్రపంచమే గుర్తించేటువంటి ఉద్యమం ఇక్కడ నడిచింది, విభజన వద్దు సమైక్యమే ముద్దు అని. మరి అలా నడిపినటువంటి ఎంప్లాయీస్ సంఘాలు కానివ్వండి లేదా అదర్ సంఘాలు కానివ్వండి, ఎవరైనా ఈ రోజున మేము ఆ రోజున చెప్పారు చాలామంది, మేము ఓటు ఎవరికి వేయాలో చెప్తాము అని చెప్పినటువంటి కొన్ని సంఘాలు ఈరోజు ముందుకు రావట్లేదు. కేవలం ఏకాగ్గా మిగిలిపోయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పార్టీ పెట్టి ఈ విభజనను ఆపుతాము అనేటువంటి నమ్మకాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మనసా వాచ కర్మణ ఆయన చాలా కష్టపడుతున్నారు. లగడపాటి రాజగోపాల్ గారు కూడా ఆంధ్ర భగత్ సింగ్ లాగా చాలా కష్టపడ్డారు. ఆయన వాళ్ళ మనసులోంచి నేను చూసి నాకు ఇది బెటర్ అనిపించింది. అందుకనే నాకు చాలా ఒక అభిమానం కలిగి వాళ్ళు కూడా నన్ను గుర్తించి ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చారు. ఇది ఆపగలవండి డెఫినెట్గా, విభజన ఆపొచ్చు. లేకపోతే కనుక ఇమీడియట్గా ఒక టైం తీసుకుని డెఫినెట్గా వాళ్ళని మళ్ళీ లాక్కోవచ్చు, మనలో కలుపుకోవచ్చు. ప్రజల మనసుల్లో అందరికీ తెలుసండి ఎవరు అంత కష్టపడ్డారో, ఎవరు మనస్ఫూర్తిగా ఎవరు చేశారనేది. కిరణ్ కుమార్ రెడ్డి గారు క్లీన్గా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆయన తరపున వస్తారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉంది. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే ఈ లీడర్స్ వాళ్ళు సంఘాలు చాలామంది వాళ్ళు ఏంటంటే మనసులో ఉంది, వాళ్ళు ఓటు ద్వారా చూపిస్తారు, అది సైలెంట్గా చూపిస్తారు. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వాయిస్ అంటారు కదా, వాళ్ళు యాక్షన్. ఖచ్చితంగా సమైక్యాంధ్ర పార్టీ రేపొద్దున అధికారాన్ని చేజిక్కించుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొస్తుంది అనేటువంటి నమ్మకంలో మీరున్నారు? ఉన్నాను. జై సమైక్యాంధ్ర పార్టీ ఒకటే అన్ని ఒక లౌకికవాదమే కానీ అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి న్యాయం చేయగలిగే పార్టీ. సమైక్యాంధ్ర ఉంటేనే మన అభివృద్ధి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇది ఇమీడియట్గా ఒక సొల్యూషన్స్ నా మైండ్లో ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక ఎంపీ అయితేనే నేను చెప్పగలను. ముఖ్యంగా మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకవేళ మీరు గెలిస్తే అంటే మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ మీ పార్టీని నమ్మి సమైక్యాన్ని తీసుకొస్తుందనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించినప్పుడు మచిలీపట్నం నియోజకవర్గానికి మీరుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో మేజర్ ప్రాబ్లం అయినటువంటి ఎప్పటి నుంచో అనేక మంది నాయకులు చెప్తున్నటువంటి పోర్టు సాధించడంలో మీరు ఎలా సాధిద్దాం అనుకుంటున్నారు? మచిలీపట్నం అభివృద్ధి పోర్టుతోటే ఆధారపడి ఉంది. పోర్టును మాత్రం ఇమ్మీడియట్గా తీసుకురావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళని తీర ప్రాంతంలో ఒక మోనోపోలీ క్రియేట్ చేయకుండా ఒక్కొక్క పోర్టు ఒక్కొక్కరికి ఇస్తే ఒక పోటీ తత్వం క్రియేట్ అవుతుంది. అందుకనే ఇప్పుడున్న కంపెనీకి తీసేసి ఇమ్మీడియట్గా అది వేరే కంపెనీకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అటు ఎన్ఎస్సి అటు ఎన్ఈసికి ఉన్నాయి, అది తీసేసి రిలయన్స్కో లేకపోతే అంతర్జాతీయ కంపెనీకో లేకపోతే ఎవరో ఒకరికి ఇచ్చేస్తే అది ఇమ్మీడియట్గా పోర్ట్ క్రియేట్ అవుతుంది. ఈ పోర్టు మచిలీపట్నంని రాజకీయంగానే తొక్కిపెట్టి లాస్ట్ నిమిషాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి శంకుస్థాపన చేసేసి ఓట్లు కొట్టేయడం, ఆ టైప్ రాజకీయాలు చేసి ఆంధ్ర ప్రజల్ని ఆడుకుంటున్నారు వీళ్ళంతా. ఈ ఎంపీ నియోజకవర్గం మొత్తం ఒక మోసానికి గురైనట్టుగా చేశారు. ఏమి ఈ అభివృద్ధి, ఈ ప్రపంచం అంతా అభివృద్ధి చెందుతుంటే ఇటువైపు క్షీణించిపోతున్నారు రోజు రోజుకి. పోర్టు తోటి సాధ్యము ఈ అభివృద్ధి. పోర్టుని ఇమీడియట్గా తీసుకురావాలి.
అది ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. దానికోసం ఎంతవరకైనా వెళ్ళాలి మనుషులు, పొలిటీషియన్స్. కిరణ్ కుమార్ రెడ్డి గారు సంతకం పెట్టారు, రెడీ అన్నారు. ఇప్పుడు లోకల్ లీడర్స్ ఏం చేశారండి? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో సీఈఓ ఒక పని చెప్తారు, ఈ డెలిగేట్ చేసే డైరెక్టర్లు తర్వాత మేనేజర్లే కదా, అంటే ఎవరు? లోకల్ పొలిటీషియన్స్. అది ల్యాండ్ అక్విజిషన్కే కానీ పొలిటీషియన్స్, ఐఏఎస్ ఆఫీసర్లు ఆ ఫైల్ మూవ్ అవ్వాలంటే పొలిటీషియన్స్ దగ్గరుండి చేయించాలి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటువంటి ఎమ్మెల్యే కానీ లేదా మినిస్టర్ కానీ, జిల్లాకు చెందినటువంటి మినిస్టర్ కానీ, కేవలం తప్పంతా కిరణ్ కుమార్ రెడ్డిదే ఈ పోర్టు రాకపోవటానికి కిరణ్ కుమార్ రెడ్డి గారే దీన్ని తొక్కేశారు కాదండి. తప్పంతా ఇక్కడ లోకల్ లీడర్స్దేనండి. 100% తప్పంతా లోకల్ లీడర్స్దే. ఎందుకంటే పెద్ద లెవెల్లో, స్టేట్ లెవెల్లో మినిస్టర్ ఆయన సమైక్యంగా ఉండడానికనే ఆలోచిస్తారా, లేకపోతే ఈ సిచ్యువేషన్కి ఆలోచిస్తారా? పోర్ట్ ఓకే అని ఒక సంతకం పెడితే అది తీసుకుని టక్క ఒక అప్రూవల్ వచ్చింది, అన్ని చోట్ల ఎక్కడ ఆగితే అక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటని టక్క నిర్ణయించాలి చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఎవరో కాల్ అడ్డు వేస్తాడు నేను భూమని, అది వెళ్ళి మాట్లాడి ఫట ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి చేయించాల్సింది లోకల్ లీడర్స్. లోకల్ లీడర్స్ 100% రెస్పాన్సిబుల్ అండి. కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎందుకంటారండి? ఆయనకి ఎన్ని చూస్తారు? ఎన్ని పోర్టులు ఉన్నాయి ఆయన కింద? అభివృద్ధి ప్రతి ఒక్కటి చూస్తారా? సీఈఓ అనేవాడు స్ట్రాటజిక్ డైరెక్షన్ ఇస్తారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఆర్డర్ ఇచ్చి భూసేకరణ అనేటువంటిది ఆపేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారే అని వాళ్ళ ఆరోపణ. అదే అండి, అన్ని నాటకాలు డ్రామాలే అంటారు, ప్రతి ఒక్కటి అలాగే అంటారు. లేకపోబట్టే ఆ పని ఎంతకాలం లేదు. 100% లోకల్ లీడర్స్ ఫెయిల్యూరు, కంప్లీట్ ఫెయిల్యూరు. నా చిన్నప్పటి నుంచి వింటాను, నా చిన్నప్పుడు కాదు, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి వింటానన్నానండి. కాంగ్రెస్ 60 ఏళ్లలో 40 ఏళ్ళు పనిచేసింది ఇక్కడ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా. 20 ఏళ్ళు తెలుగుదేశం చేసింది. ఏం చేశారండి వీళ్ళు? నాకు ఒక్కసారి వాడిని చూపిస్తాను, ఒక్క టన్నులో చూపిస్తాను పోర్టుని. ముఖ్యంగా పోర్టు ఉద్యమం తర్వాత మచిలీపట్నానికి కావాల్సినటువంటి పనుల్లో రైల్వే లైన్ ఒకటి, అంటే కోస్టల్ రైల్వే లైన్ మచిలీపట్నం నుంచి రేపల్లె, ఒంగోలు కలపటానికి మీరు ఏమేమి చర్యలు తీసుకుంటారు? పోర్టు తోటి మిగతా అన్నీ, ఇప్పుడు ఒక్క రైల్వే లైన్ తీసేసేసి దానికి ఒక లెవెల్ ఆఫ్, ఇప్పుడు ఒక సెక్టార్ని నిలువుగా ఒక బేసిక్ ఏంటంటే ఏదైనా ఒక సిస్టమేటిక్గా అంతా డెవలప్ అయితే అన్నీ కలిసి బ్యాలెన్స్డ్గా నిలబడగలవు. అదే కనుక ఒక పొలం నుంచే పెడితే ఆ పొలం నిలబడదండి, పడిపోతుంది. పొడుగ్గా హైట్ పెరుగుతుంది కానీ పట్టణం పడిపోతుంది. దాంతోపాటు ఒక పొలాలు కట్టబెట్టారనుకోండి, అంతే హైట్. అన్ని వర్గాలు, అన్ని రంగాలు ఒక ఇదిగా పెరగాలి, అప్పుడే ఆ అభివృద్ధి నిలబడుతుంది. అంతేగాని మీరు చూడండి, ఒక రాయి పైకేసారనుకోండి ఏమవుతుంది? ఇలా అక్కడే పడుతుంది, అంత దూరం వెళ్దాం అభివృద్ధి. అదే కనుక ఒక 45 డిగ్రీస్లో ఇస్తే అనుకోండి చాలా లాంగ్ వెళ్తుంది. అర్థమైందా మీకు నేను చెప్పేది? ఒక్క విషయం చేసి నేను చేశాను అనుకుంటే కుదరదు. అన్ని రంగాలు, అన్ని వర్గాలు, అన్ని ప్యారల్గా ఒక సిస్టమేటిక్గా పెరగాలి. అది నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ పోర్టుని స్టార్ట్ చేసేయాలండి. పోర్టుని స్టార్ట్ చేసేస్తే మిగతా ఈ పోర్ట్ అనేది లాజిస్టిక్స్ రౌటింగ్, అంటే మన గూడ్స్ కాకినాడ కానీ కృష్ణపట్నం కానీ విజయవాడలో డిస్ట్రిబ్యూట్ అవుతాయండి. విజయవాడ మెయిన్. సో కాకినాడ నుంచి విజయవాడ వెళ్తాం తక్కువ అవుతుందా, కృష్ణపట్నం నుంచి విజయవాడ వెళ్తాం తక్కువ అవుతుందా, బందర్ నుంచి తక్కువ అవుతుందా? బందర్ నుంచి షార్టెస్ట్ రౌట్. ఈ పోర్ట్ వస్తే ఆ రెండింటికి లాభాలు నష్టం వస్తుందని చెప్పి తొక్కి పెడుతున్నారండి. లిటరల్గా తొక్కి పెడుతున్నారు ఈ పోర్ట్ని. రాజకీయంగా కొన్ని కార్పొరేట్ దిగ్గజాలే తొక్కి పెడుతున్నాయి. వాళ్ళు పీకేసేయాలి ఫస్ట్ అక్కడి నుంచి. ఎవరు చేస్తాడో ఆడికే ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. అది చేయంగానే లాజిస్టిక్స్ రౌటింగ్ ఈ ప్రాంతం ఇమ్మీడియట్గా అది చేయంగానే మనం అసలు అడగక్కర్లేదు. ఆటోమేటిక్గా విజయవాడ టు హైదరాబాద్ టు విజయవాడ 6 లేన్ అయినప్పుడు ఇది ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ ట్రాఫిక్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా 6 లేన్ వచ్చేస్తుంది, మనం అడగక్కర్లేదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత కోస్టల్ హైవే కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది మనం అడగక్కర్లేదు. రైల్వే కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది మనం అడగక్కర్లేదు, ఆటోమేటిక్గా అయిపోతాయి అన్నీ. తర్వాత మనం మెడికల్ రంగం చాలా, మన దేశం సాఫ్ట్వేర్లో ముందుగా ఆలోచించి బాగానే వెళ్ళాం. అంతర్జాతీయ మార్కెట్ని క్యాప్చర్ చేసాం బాగానే. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. మెడికల్గా మాత్రం మెడికల్ రంగంలో ఈరోజు $1 ట్రిలియన్ ఎకానమీ ఉంది. అంటే 1 ట్రిలియన్ అంటే మన రాష్ట్ర బడ్జెట్కి కొన్ని వందల రెట్లు అంత బడ్జెట్ ఉంది. మనం ఆంధ్ర వాళ్ళు తలుచుకుంటే ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా మనకు ఉంది బుర్ర, మన బలమే బుర్ర. ఫట్ చదివాతలు పడేయగలరు. మన ఈ ప్రాంతంలో అట్లీస్ట్ జిల్లాకి 10 మెడికల్ కాలేజీలు,
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ క్రియేట్ చేయగలిగితే మన ప్రపంచం అందరికీ వైద్యం ప్రొవైడ్ చేసేటట్టు ఉండాలి. ప్రపంచం అందరికీ ఆ రేంజ్లో ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ డాక్టర్ని మనం అసలు సూపర్గా ఉంటుంది అనమాట. అది ఒకటి నా ప్లాను. ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు అమెరికాలో 200 మందికి ఒక డాక్టర్ ఉంటారండి. ఇక్కడ కొన్ని వేల మందికి ఒక డాక్టర్లు, 10,000 మందికి ఒక డాక్టర్ ఉంటారు ఇక్కడ. అదేంటండి, అది తప్పు కదా? అది గవర్నమెంట్ ఫెయిల్యూరే కదా. గవర్నమెంట్ ఫెయిల్యూరే. ఈరోజు $1 ట్రిలియన్ అక్కడ డబ్బులు, ఉద్యోగాలు చాలా ఉన్నాయి. దానికోసం నేను ఏమనుకుంటున్నా అంటే అండి, ఇప్పుడు బీటెక్ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీర్ చదువుకున్న వాళ్ళు, బయోటెక్నాలజీ చదివిన వాళ్ళు చాలామంది, ఒక 1,00,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒక బ్రిడ్జ్ కోర్సు, ఇప్పుడు ప్రైవేట్ కోర్సు. ఇప్పుడు మెడిసిన్లో ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎక్కడ వస్తుందంటే హాస్పిటల్స్ వీటిలో వస్తుంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ అవసరం అవుతుంది. ఇప్పుడు థియరీ మ్యాటర్ అంతా మనం ఏఎంఐ లాగా ప్రైవేట్గా కట్టుకునే ఫెసిలిటీ కూడా పెట్టాలి. మెడికల్కి ఎందుకు లేదు? ఏఎంఐ ఇంజనీరింగ్ అన్నీ ఉన్నప్పుడు మెడికల్కి ఎందుకు లేదు? అది దానికి కూడా పెట్టాలి. ఈ సబ్జెక్టులన్నీ ప్రైవేట్గా ఎవరికాళ్ళ ఫ్రీగా ఒక ₹100 కట్టేసేసి పాస్. మీరు ఈ వైద్య సదుపాయాలు పెంచడానికి ముఖ్యమైనటువంటి కారణం డాక్టర్స్ లేకపోవడం, ఆ ఎడ్యుకేషన్ డాక్టర్స్ లేకపోవడమే కాదండి, మెడికల్ ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేస్తాను. మెడికల్ ఎడ్యుకేషన్ ఇమీడియట్గా ఇంప్రూవ్ చేయాలి. ఫస్ట్ థింగ్, అక్కడ చాలా మార్కెట్ ఉంది, ఇమీడియట్గా ఇంప్రూవ్ చేయాలి. నేను చదువుకున్నప్పుడు 6 మెడికల్ కాలేజీలు, 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి. ఈ రోజున 900 ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇంకా 20 మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయండి? రేషియో అది. దీనికి కారణం మెడికోస్ అండి. ఎప్పుడు మెడికల్ కాలేజీలు పెడతానా మెడికోస్ రోడ్ల మీద పడిపోయి అన్నీ ఈ మెడికోస్ చేసినన్ని సార్లు ఉద్యమాలు కానీ ప్రతిదానికి మీరు లెక్కేసుకోండి. కావాలంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉద్యమాలు చేశారా, ఏ సంఘాలు ఎన్నెన్నిసార్లు ఉద్యమాలు చేశారో కనుక్కోండి, చూసుకోండి, డేటా చూసుకోండి. ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయండి. మేనేజ్మెంట్ అంటే బినామీ పేర్లతో కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, రాజకీయ నాయకులకు అబంధాస్తాల్లో నలిగిపోతున్నటువంటి కాలేజీ వ్యవస్థల వల్లే వాళ్ళ కాలేజీలు డెవలప్ అవ్వడం కోసమే మిగతా కాలేజీలని తీసుకురాలేకపోవటం ఇట్లాంటివి జరుగుతున్నదని మా ప్రజల యొక్క బాధ. అది కాదండి, మెడికల్ కౌన్సిల్ని ఫిక్స్ చేయాలి. ఫస్ట్ మెడికల్ కౌన్సిల్ని వాళ్ళు రిఫార్మ్స్ తీసుకొచ్చి వాళ్ళని కరెక్ట్గా నడిపించాలి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఈ దేశంలో ఇప్పుడు 10 లక్షల మంది డాక్టర్లు అవసరం ఉన్నారు. అది ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయాలి. ఆల్రెడీ లేట్ అయిపోయాం. చాలా మంది మలేషియా అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ తీర ప్రాంతం అంతా మంచి పచ్చటి మనం క్లీన్గా మెయింటైన్ చేసి సిడ్నీ, మయామి లాగా మంచి టూరిజం డెవలప్ చేస్తే ఈ ఏరియాకి చాలా మంది అమెరికాలో నుంచి అన్ని దేశాల్లో వాళ్ళకి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువ అండి. అంటే రైతు కుటుంబాలు ఎక్కువ కోస్టల్ ఏరియా అంతా కూడా. ఈ రైతుల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మీరు ఏ రకంగా పాటుపడతారు? రైతులకి ఈ ఏరియాలో ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఆక్వా యూనివర్సిటీ పెట్టాలి. చాలా పొటెన్షియల్ ఉంది ఆక్వా కల్చర్కి, పెట్టాలి. తర్వాత రైతులకి బీమా ఒకటి మాత్రం రైతులకి వారికి చిన్న ఇది లాస్ అయిన ఫట్మని ఇమీడియట్గా దిగి గవర్నమెంట్ ఒక లా కింద ఒక చట్టం చేసి ఇమీడియట్గా వాళ్ళ నష్టాన్ని పూరించేయడం. తర్వాత 1 సంవత్సరం ఏమన్నా బేసిక్గా ఏంటంటే అండి, వాళ్ళకి రైతులు మనకు అన్నం పెట్టే మనుషులు, వాళ్ళు అందరికంటే ఇంపార్టెంట్. జబ్బు వస్తేనే వైద్యో నారాయణ అంటారు కదా, అంటే నారాయణ స్వరూపంతో పూలిస్తారు కదా. మన జబ్బు వచ్చినప్పుడు తీరుస్తాడు, కానీ రైతు భోజనం పెట్టకపోతే అంతేనా, కొన్ని వారం రోజులే చచ్చిపోతాడు. ఒక వీక్గా ఉన్నాడైతే, లేకపోతే గట్టిగా ఉన్నాడు 4 రోజులే చచ్చిపోతాడు. మరి అంత అన్నం పెట్టే వాళ్ళకి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మా అన్ని రైతు కుటుంబాలే కదా ఒకప్పుడు, వాళ్ళకి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి సాగునీరు, కాలువలు, నదుల అనుసంధానం, వీటి మీద మీరు ఏమైనా చర్య తీసుకోగలరా? సాగునీరు కాలువల ద్వారా మనం చేయొచ్చండి. అది రాష్ట్రం లెవెల్లో, దేశం లెవెల్లో చేస్తాము. అది కాకుండా ఇమీడియట్గా సోలార్, ఇక్కడ నేలలోనే బోల్డ్ గ్రౌండ్ వాటర్ ఉందండి. చాలా తక్కువ ఇదిలోనే వాటర్ వచ్చేస్తుంది. సోలార్ ఎనర్జీ తోటి ఇమీడియట్గా ఇండిపెండెంట్గా పంపులకి సబ్సిడీ ఫ్రీగా కానీ సబ్సిడీ ఇచ్చేసి ఆ భూమిలోంచి ఇమీడియట్గా పొలానికి తడుపుకునేటట్టుగా అత్యవసర సమయాల్లో ఉపయోగించే విధంగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటి ద్వారా చాలా తీసుకురావచ్చు మార్పు. తర్వాత మనకి పవర్ ఇక్కడ మన గ్యాస్ని పవర్ క్రియేట్ చేసి చాలా బాగా చేసుకోవచ్చు వ్యవసాయం. ప్లస్ అట్ ద సేమ్ టైం మన కేసీఆర్ గారు ఈ తెలంగాణ విభజన వల్ల మనకి నష్టం జరగకుండా చాలా సీరియస్గా ఏమాత్రం చిన్న డ్యాములు కట్టినా మన అనుమతి లేకుండా
అది చట్టం చేయాల్సిందే, అది చట్టం చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. మన ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రాంతాల వాళ్ళ అనుమతి లేకుండా అక్కడ ఏ డ్యామ్ కట్టినా సరే దాన్ని ఇమ్మీడియట్గా పడగొట్టేసేసే లెవెల్ ఆఫ్ అప్రూవల్, మన అధికారం, మన ఇది లేకుండా అక్కడ ఇమ్మీడియట్గా అది పడగొట్టేసేసే అధికారం మనకు ఉండాలి. ఇప్పుడు ముఖ్యంగా యువత అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఈ రోజున ఇక్కడి నుంచి మీకులాగానే ఇతర దేశాలకి మీ మేధా సంపత్తిని అంతా ఇతర దేశాల అభివృద్ధికే ఉపయోగిస్తున్నారు. దానికి కారణం ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవటం, సరైన పరిశ్రమలు లేకపోవటం, వాళ్ళకి ఫీడింగ్ లేకపోవటం. మరి అటువంటి యువతకి ఉపాధి కల్పించి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడానికి మీరు ఏ రకాలైన చర్యలు తీసుకున్నారు? నాకు తెలిసి అమెరికాలో నాలాంటి వాళ్ళు ఒక 10-15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి చాలామంది ఇండియా వచ్చేయాలని ఉందండి బాగా. కానీ ఇక్కడ రాజ్యాంగ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ వాళ్ళకి వెనక్కి తిరిగి వచ్చే ఇదేం ప్లాన్ చేయట్లేదు. మన సిస్టంలో మనమే అంతర్జాతీయ లెవెల్లో చాలా ఫాస్ట్గా సూపర్ పవర్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి, కానీ ఒక పద్ధతిగా చేయట్లేదు. అందరినీ వరల్డ్ క్లాస్ సర్వీసెస్, మనకి ఇస్రో ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కంపెనీ. అక్కడ అందరూ మాలాంటి వాళ్ళు పనిచేయవచ్చు, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పనిచేయవచ్చు. ఒక ఇస్రోనే ఉంది. అది దాన్ని మనం 3 ఇస్రోలు పెట్టడం అనేది ఇప్పుడు 20,000 కోట్లు పెట్టారు. 3 ఇస్రోలు పెట్టడం అనేది అంత ఈజీ కాదు. కానీ మన దగ్గర జనాభా ఉన్నారు. ఏం చేయాలంటే అలాంటిది 3 షిఫ్ట్లో ఎందుకు రన్ చేయకూడదు ఇస్రోని? 3 షిఫ్ట్లో ఐఐటీ ఎందుకు రన్ చేయకూడదు? ఇప్పుడు ఇస్రోలో ఒక 20,000 మంది ఇంజనీర్లకి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. 3 షిఫ్ట్లో అదే ఫెసిలిటీ 3 షిఫ్ట్లో అయితే 60,000 మంది ఇంజనీర్లు వస్తారు కదా. ఇప్పుడు వరల్డ్ క్లాస్ పీపుల్ కావాలి. ఐఐఎమ్స్, ఐఐటీస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. 3 షిఫ్ట్లో రన్ చేస్తే ఈ రోజున వరల్డ్ క్లాస్ ఇంజనీర్లు 10,000 మందిని తయారు చేస్తున్నాం ఐఐటీలో ఫర్ ఎగ్జాంపుల్. 3 షిఫ్ట్లో తయారు చేస్తే 30,000 మంది వస్తున్నారు కదా వరల్డ్ క్లాస్. అలాగే మనకి ఉన్న ఊరికనే పుట్టగొడుగుల్లాగా బిల్డింగ్లు వెలిసిపోయినాయి, అది అభివృద్ధి అనుకుంటే అది ఫూలిష్. మనం జ్ఞానం ఎలా సంపాదించడం అనేది మనిషి ఇంపార్టెన్స్. మన ధర్మం కూడా చెప్పేది అదే, జ్ఞానమే సంపాదించమన్నారు. కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టేసి పెద్ద పెద్ద ఇది కట్టేసుకుని మన హంగు చూపించుకోవడం కాదు. జ్ఞానం బట్టే మనిషికి ఒక గౌరవం వస్తుంది. 3 షిఫ్ట్లో దేశం అంతా రన్ అయితే 3 రెట్లు అంటే డెఫినెట్గా సూపర్ పవర్ అయిపోయినట్టే, అంతే, దట్స్ ఇట్. సో ఇప్పుడు మీకున్నటువంటి ఈ భావాలన్నిటినీ ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎక్కడ అనుసరిస్తున్నటువంటి విధానాలు లేవు. అంటే పూర్తిగా అభివృద్ధి చెందాలి అనే కాంక్షతో రాజకీయ పార్టీలు నడవట్లే. ప్రజలకి వాళ్ళు కొన్ని ఆకర్షణీయమైనటువంటి పథకాలు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి, మీకు అది ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా ఇస్తాం, రుణాలు రద్దు చేస్తాం, మమ్మల్ని గవర్నమెంట్కి తీసుకురండి అనేటువంటి పరిస్థితిలో ఈ రోజున అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. మరి ఇటువంటి టైంలో మేము అభివృద్ధి చేస్తాము, మీకు బంగారు భవిష్యత్తు చూపిస్తాము, మన ఆంధ్రప్రదేశ్ని సమైక్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తాము అని అంటే మరి ప్రజలు మిమ్మల్ని ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు వరకు జరిగింది అంతా ఒక మోసపూరితంగానే జరిగిందండి. సన్నగా ఒక చాక్లెట్ నోట్లో పెడుతున్నట్టు పెట్టి జేబులో పర్సు కొట్టేసే రకంగా తయారైంది ఇక్కడ పరిస్థితి. ఆ సన్నగా చాక్లెట్ అనేది ఒక 200-500 ఓటుకి ఇచ్చి కొనుక్కోవడం అనేది, అది జేబు కొట్టేయడం అంటే మన జేబులో ఉన్న మన ఆస్తులన్నీ జేబులో ఉన్న పర్సులు కొట్టేయడం అంటే అది పరిస్థితి. రాజకీయ నాయకులు చేసేది అది ఇప్పుడు వరకు జరిగింది. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ మినిట్లో వచ్చి పోర్టుకి శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే అందరూ ఓట్లేసి గెలిపించేశారు. లాస్ట్ మినిట్లో రోజుకి కొన్ని మేబీ చాలా ఆడవాళ్ళ మీద ఇది జరుగుతున్నాయి, అత్యాచారాలు కానీ దారుణంగా. అది లాస్ట్ మినిట్లో ఆడవాళ్ళ ఓట్ల కోసం అదేంటి ఒక ఆవిడ మీద యాసిడ్ పోసింది, వెళ్ళి మన వ్యవస్థ ఇంతకాలం నిర్మించుకున్న వ్యవస్థని అది ఇంప్రూవ్ చేసుకోకుండా వెళ్ళిపోయి 3 కుర్రాళ్ళని పట ఎన్కౌంటర్ చేసేసేసి ఈ రోజున మనం అది స్వాగతించడం వలన ఇప్పుడు ఒక్కడిని ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళందరికీ ఒక పగ పెడదండి ఆడవాళ్ళ మీద. వాళ్ళు ఒకరిని ఆ విధంగా చంపడం వల్ల ఒక 50 మందిని ఎన్కౌంటర్ చేసి చంపడం వల్ల వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పక్క వాళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళందరికీ ఆడవాళ్ళ మీద ద్వేషం పుట్టి వాళ్ళు ఇంకా పెరుగుతా తప్ప తరగదు. అది వ్యవస్థాపకంగానే ఒక మనిషిని శిక్షించే ముందు ఆడవాళ్ళని కాపాడేటువంటి విధానంగా చట్టాలు ఉండాలి, కానీ అంతే శిక్ష అనేది శాశ్వత పరిష్కారం కాదు, శాశ్వతం కాదు. ఒక మనిషిని ఎన్కౌంటర్ చేయడం వలన వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఒక మర్డర్ అయిపోయాడు, మా తమ్ముడు అన్నయ్య అన్యాయంగా ఇదైపోయాడని వాళ్ళు డెఫినెట్గా
బాధితురాలైనటువంటి ఆడపిల్లలు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో క్షోభకు గురవుతున్నాయి కదా. అవునండి. శిక్ష అనేది తప్పు అంటున్నారు. శిక్ష తప్పని అంటలేదండి, శిక్షించి తీరాల్సిందే. నేను చెప్తున్నాను కదా, విష్ణుమూర్తి మీరు మోక్షం పొందాలంటే ఫాస్టెస్ట్ వే శిక్షించేవాడికే మోక్షం కలుగుతుంది. విష్ణుమూర్తి దేవుడికి భజన చేస్తే లేకపోతే దండం పెట్టుకుంటే ఓ ఇచ్చేస్తే విష్ణుమూర్తికి నచ్చదండి. మీకు పౌండ్రక వాసుదేవుడు అని ఒక అతను ఉన్నాడు చరిత్రలో, కృష్ణుడిలానే ప్రవర్తించేవాడు, కృష్ణుడిలానే తయారయ్యాడు, కృష్ణుడిలానే శిక్ష చేసేవాడు. ఆఖరి కృష్ణుడికి లెటర్ వేస్తాడు, నువ్వు నాలో ఉన్నావు అంటున్నారు, మర్యాదగా నీ పేరు నీ రూపం మార్చుకో అని అడిగితే, లేదమ్మా నాకు నా పేరెంట్స్ ఇచ్చిన రూపం ఇది, నా పేరెంట్స్ ఇచ్చిన పేరు అని చెప్తే కృష్ణుడు లేకపోతే యుద్ధానికి రమ్మంటే యుద్ధానికి వెళ్తాడు. కృష్ణుడు వస్తే అతను కూడా ఎగ్జాక్ట్ కృష్ణుడిలాగా ఉంటాడు పౌండ్రక వాసుదేవుడు. అతను ఆశ్చర్యపోయి ఇంక యుద్ధం చేస్తాడు. అతను కూడా ఒక చెక్క పెట్టుకుని విష్ణు చక్రంలో అయితే సుదర్శన చక్రం రియల్గా వెళ్ళి కట్ చేసేస్తాడు. అప్పుడు అతనికి వెంటనే మోక్షం ఇచ్చేస్తాడు విష్ణుడు. అది కథ వల్ల సారాంశం ఏంటంటే, శిక్షించి తనలాగా ప్రవర్తించి, ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడండి, అతనికి వెళ్ళి వాహ్ మీరు గొప్పవాళ్ళని చెప్తే ఆయన నచ్చుతుంది. ఆయనకి పోలీస్ ఇన్ఫార్మర్లుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నచ్చుతుంది, వాళ్ళకి ఉపయోగపడే ధర్మాన్ని నిలబెట్టడానికి ఇస్తే నచ్చుతుంది. అదే విధంగా శిక్ష అనేది చాలా ఇంపార్టెంట్ అండి, శిక్షించడం చాలా ఇంపార్టెంట్. ఇంతకాలం మన పెద్దలు శిక్షించకుండా ఒక ఇదిగా ఉండడం వల్లనే వీళ్ళందరూ ఈ వ్యవస్థ ఇంత లీనియన్స్ ఇవ్వడం వల్ల భయాన్ని కల్పించాలి. అదే కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళ వ్యవస్థ వస్తే ఆడవాళ్ళకి ముందుగా పొగరబోతు కుర్రాళ్ళు కొంతమంది ఉంటారు, తెలిసి తెలియక చేస్తారు తప్పులు. వాళ్ళకి ముందుగానే ఐడెంటిఫై చేసి కాలేజీ లెవెల్లో స్కూల్ లెవెల్లోనే ఐడెంటిఫై చేసి వాళ్ళ కౌన్సిలింగు, వాళ్ళకి ఫస్ట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే వాళ్ళని వీ హ్యావ్ టు మేక్ షూర్ వాళ్ళు సమాజంలో మంచి ఒక సాఫ్ట్గా వెళ్ళి ఒక మంచిగా ప్రవర్తించే వాళ్ళ కింద తీర్చిదిద్దాల్సిందే ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్, అది చాలా ఫిక్స్ చేస్తారు ఆడవాళ్ళు. బేసిక్గా ఆ కార్యక్రమాలు గవర్నమెంట్ చేయట్లా. మోరల్ ఎడ్యుకేషన్ పోయింది. అవును, లేకపోవడం వల్ల వాళ్ళ సంఘంలో ఈ రకమైనటువంటి దురాగతాలు జరుగుతాయి. అవునండి, నా ఉద్దేశం ఫస్ట్ అది జరగాలండి. అది ఇమీడియట్గా 1000 కోట్లైనా సరే 10,000 కోట్లైనా సరే పొగరబోతుగా ప్రవర్తించే కుర్రాళ్ళని ఒక ఐడెంటిఫై చేసేసి ఒక 1% ఉంటారండి, 1% కుర్రాళ్ళే ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేసేసి చిన్నప్పుడే తెలిసిపోతుంది వాళ్ళ రూటు మారుతుందా ఇదే వచ్చినప్పుడు ముందే వాళ్ళకి ఇది తప్పమ్మా ఇది ఒప్పమ్మా మనకు ధర్మం ఉంది, ఇప్పుడు ఎన్నో ఉన్నాయండి, అవన్నీ వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు. వాళ్ళు చిన్నపిల్లలు అండి, వాళ్ళు చేసే తప్పులు కూడా మనమే బాధ్యత. కౌన్సిలింగ్ చేయడం ద్వారా దీన్ని రూపుమాప ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, చట్టం ఆడవారికి జరిగిన అన్యాయానికి ఈడికి ఇచ్చేసాం ఎక్నాలెడ్జ్మెంట్, వ్యవస్థాపకంగా ఎక్నాలెడ్జ్మెంట్. ప్రతి ఇన్ని కేసులు వచ్చినాయి, 100 కేసులు, 100 కేసులకి ఈ విధంగా పనిష్మెంట్స్ ఇచ్చాము అనేది ఆడవాళ్ళు సాటిస్ఫై వరకు పనిష్మెంట్ ఇచ్చే విధంగా పెట్టాల్సింది. అది ఆడవారికి మీరు ఇవ్వబోయేటువంటి హామీలు, అంటే వాళ్ళ యొక్క పురోభివృద్ధికి మీరు తీసుకోబోయేటువంటి చర్యలు ఏంటో చెప్పండి. ఆడవారు మహాతల్లి ఆదిశక్తి స్వరూపాలు. ఆడవారికి సమానమైన విలువ మన పురాణంలో సగభాగం ఉంది. ఆడవారికి 50% రిజర్వేషన్ అనేది చాలా ధర్మం. అది ఆడవారికి 50% రిజర్వేషన్ ఇవ్వాలి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆడవాళ్ళని గౌరవించకపోతే ఈ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఎదరికెళ్ళదు. నేను మా పెద్దమ్మాయి పేరు మా అమ్మ పేరు, చిన్నమ్మాయి పేరు మా అత్తగారి పేరు, నాకు ఇద్దరే ఆడపిల్లలు. నేను సమానమైన విలువ ఇంపార్టెన్స్ నా భార్యకి ఇస్తాను. అదేవిధంగా సమాజం కూడా, మన సమాజం ఆడవారికి 50% వాళ్ళకి సమానమైన విలువ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, వారికి 50% రిజర్వేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఏంటంటే, ఆడవారికి సడెంటరీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి బెటర్. తర్వాత మగవాళ్ళకి 45-50 ఏళ్ళ వరకు వాళ్ళకి ఒక హార్మోన్ ఉండదు, ఆడవాళ్ళకి ఉంటుంది. అది హార్ట్ రేట్లు, హార్ట్ డిసీజెస్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మగవాళ్ళు ఎప్పుడు పరిగెట్టి ఒక రకమైన పనులు చేసుకోవాలి, కష్టపడి పరిగెట్టి. ఇప్పుడు సోల్జర్స్ కానీ ఇలాగా యాక్టివిటీ ఉన్నది వాళ్ళకి మంచిది. ఆడవాళ్ళు ఇప్పుడు క్లరికల్ పోస్టులు, డాక్టర్లు, నర్సులు ఇలాంటి వాటిలో 70-80% రిజర్వేషన్ ఇచ్చేది తప్పలేదు ఆడవాళ్ళకి. ఒక ఊర్లో ఉందంటే ఆ ఊర్లో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ కంట్రోల్, ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఆడవాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ప్రకారం ఈవేళ మిగతా రాజకీయ పార్టీలన్నీ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి మహిళలకి, డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఆకర్షణీయమైన స్కీమ్స్ అన్ని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతాయంటారా? రుణాలు మాఫీ చేసేయడం కంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఇవ్వడం బెటర్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 2,000 రూపాయలు 5,000 రూపాయలు మొత్తం అందరికీ రుణాలు మాఫీ చేసేయడం అనేది అంత ఈజీ కాదని నేను అనుకుంటున్నాను. బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటం తప్ప, లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థలు దెబ్బతింటం తప్ప ఏమి లేదు. కాకపోతే వాళ్ళకి ఈ రోజున 10,000 రూపాయలు రుణం కింద ఇస్తే దాన్ని ₹1,00,000 అలా చేయడం బెటరు. ఆ ఎకనామిక్ ఆ టోటల్ కెపాసిటీ పెంచి వాళ్ళని జస్ట్ ఆ లెవెల్లో ఉంచేదానికంటే వాళ్ళు ఆర్థికంగా స్థిరపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా, వాళ్ళు జీవిత రంగంలో స్థిరపడేటట్టుగా ఏదైనా చేయటం మంచి పని అంటారు. కానీ ఇవన్నీ ఆకర్షణీయమైన పథకాలే అంటారు. అంతే అండి. ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ పవర్ఫుల్గా 100% గ్యారంటీడ్ ఎడ్యుకేషను, 100% స్కిల్స్ ఇంప్రూవ్మెంటు, ఈ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఒకవేళ రుణాలు మాఫీ చేయగలిగి ఆ పాసిబిలిటీ ఉంటే అది చేసేవచ్చు. ముఖ్యంగా మాదంతా మచిలీపట్నం అంతా తీర ప్రాంతం అండి. అంటే ఇక్కడ మత్స్యకార జాతులు ఎక్కువ. మరి ఈ మత్స్యకార జాతుల యొక్క అభివృద్ధి కోసం ఒక ఎంపీగా మీరేం చేయదలుచుకున్నారు? మత్స్యకారులు చాలా వెనకబడిపోయారండి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెద్ద ఒక ఆటోమేటెడ్ పెద్ద షిప్పింగ్ ఇది వచ్చి వాళ్ళు మొత్తం అన్ని అసలు ఊదేసినట్టు దువ్వేసినట్టు చేపంతా లాగేస్తున్నారు. అది ఇమీడియట్గా కంట్రోల్ చేయాలి. చిన్న మత్స్యకారులకి చిన్న పడవలు వేసుకుని వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి సరిపడా చేప పడే విధంగా ప్లాన్ అది ఇమీడియట్ తీసుకోవాలి. సముద్రంలోకి వెళ్ళారంటే వాళ్ళ జీవితం పణంగా పెట్టి వెళ్తారు. వాళ్ళు చాలామంది సముద్రంలోనే కలిసిపోయే పరిస్థితి ఉంటుంది కొన్ని. అలాంటి దానికి చాలా వాళ్ళకి బీమా అట్లీస్ట్ ఒక 20 లక్షల రూపాయలు, ఏదో ఒక 2 లక్షలు 5 లక్షల ఎక్స్‌గ్రేషియాలు ఇస్తారు. అది ఈ రోజున ఉన్న పరిస్థితికి అది కరెక్ట్ కాదు. వాళ్ళకి చాలా ఎక్కువ బీమా 20 లక్షల వరకు 30 లక్షల వరకు గవర్నమెంట్ ఎక్స్‌గ్రేషియా రూపాన అలా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మచిలీపట్నానికి వచ్చేటప్పటికి, మచిలీపట్నం ప్రపంచంలో ఉన్నటువంటి పట్టణాల్లో హాలెండ్ ఒకటి, తర్వాత మచిలీపట్నం ఒకటి సీ లెవెల్ కంటే డౌన్లో ఉంటాయండి. ఈ మచిలీపట్నంకి అదొక గుర్తింపు. అంటే సీ లెవెల్ కంటే డౌన్లో ఉండేటువంటి మచిలీపట్నం ప్రాంతం. ఇక్కడ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే సీ లెవెల్ పైన ఉంటుంది కాబట్టి మనం లోపల ఉంటాం కాబట్టి. మరి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచడానికి మీరుగా ఏం చర్యలు తీసుకుంటారు? చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. హాలెండ్తో కంపేర్ చేశారు కదా, మరి ఇంతకాలం హాలెండ్లో ఎందుకు డెవలప్ అవ్వలేదండి? సమస్యలు ఉంటాయి, ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయండి. హాలెండ్లో ఎందుకు డెవలప్ అవ్వలేదు మనం? హాలెండ్ చూశారు కదా, ఆమ్స్టర్డామ్, హాలెండ్ ఇవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీ వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్. మరి మాట్లాడుతున్నా కానీ ఎందుకు డెవలప్ చేయలేకపోయారు అందరూ? ప్రతి దానికి ఆ డ్రైనేజ్ సమస్యకి నాకు సొల్యూషన్ ఉంది. నేను ఇంజనీర్ని, నాకు అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను. ఇక్కడ దారుణంగా చిన్న వర్షం పడితే మునిగిపోతుందండి కోనేరు సెంటర్. అది ఏంటంటే ఆ డ్రైనేజీ కంప్లీట్ ఫెయిల్యూర్. ఆ డ్రైనేజీ జనాలకు అర్థం కాదు ఏంటంటే, గవర్నమెంట్ ఏదో ఇచ్చింది అనుకుంటున్నారు. డ్రైనేజీకి 70 కోట్లు ఏదో ఇచ్చింది, అది 80 కోట్లు, తర్వాత ఇప్పుడు 110 కోట్లు అవుతుంది. అదేదో గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంటున్నారు, కానీ అది గవర్నమెంట్ ఇవ్వలేదు, లోన్ ఇచ్చింది. ఈ ప్రజలు కట్టాలి దానికి. అది ప్రజలకు తెలియదు, గవర్నమెంట్ ఏదో ఇచ్చింది అనుకుంటున్నారు. అది మన ఈ ప్రాంతం మీద లోన్, అది డ్రైన్ కట్టుకోవడానికి లోన్ ఇచ్చారు. అదేమో కరెక్ట్గా ప్లానింగ్ లేకుండా కాంక్రీట్ ఎక్కువేసి అది దిగిపోయింది. అక్కడ ఇదేమో నేరో అయిపోయింది. అదంతా కంప్లీట్ ఫెయిల్యూర్. ఒక ఇంజనీర్ వస్తేనే డెవలప్మెంట్కి ప్రతి దానికి సొల్యూషన్స్ ఇస్తాను. నా దగ్గర సొల్యూషన్ లేకపోతే ఇంటర్నేషనల్గా నా మిత్రులు, నా చాలామంది ఇండస్ట్రీస్, చాలామంది పెద్ద ఫార్చ్యూన్ 50 కంపెనీస్ ఎగ్జిక్యూటివ్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఒక సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాను, నేను చేస్తాను. చాలా డెఫినెట్గా అది ఫస్ట్ ఎజెండా. అది బేసిక్ నెసెసిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి. మా ప్రాంతానికి డ్రైనేజు, వాటర్, 24 అవర్స్ వాటర్, నీళ్లు తాగడం, మినరల్ వాటర్ క్వాలిటీ, త్రాగునీరు ఒకటి చాలా ఇంపార్టెంట్. అది ఇమీడియట్గా కృష్ణా రివర్లో నుంచి ఒక సెపరేట్ పైప్ లైన్ వేసేసి డ్రింకింగ్ వాటర్కి అది ఒకటి తీర్చుకోవాలి. డ్రైనేజు, మరుగుదొడ్లు, ఇలాంటివన్నీ పక్కా ఇళ్ళు, గుడిసెలు, అర్హులైన గుడిసెల్లో ఉండే వాళ్ళందరికీ పక్కా ఇళ్ళు మంచి ఇవ్వడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీ ఉద్దేశంలో యువతకి ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పిద్దాం అనుకుంటున్నారు? యువతకి ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయంగా మార్కెట్ చేస్తారండి. ఈ ప్రాంతాన్ని మన షేరు, నేను ఇందాక చెప్పినట్టు
తెలంగాణ 56 క్రితం విడిపోయే లెక్క ప్రకారం మనకు ఇవ్వాల్సింది అడుగుతాము. గవర్నమెంట్ మీద అన్ని వాళ్ళంతా మాట్లాడే వాళ్ళ పొలిటీషియన్స్ కానీ ఎంత చేస్తారనేది ఏమి గ్యారంటీ లేవు. వీళ్ళు ఒక్కరిని నమ్ముకుంటే కుదరదు. మనం అంతర్జాతీయంగానే వెళ్ళిపోవాలి. జపాన్ ఈ రోజున అభివృద్ధి చెందిందంటే అది దే వెంట్ అబ్రాడ్, దే వెంట్ అవుట్ సైడ్. నేను ఈ రోజున మా నాన్నగారి దగ్గర నేను ₹1 తీసుకోలేదు, కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించగలిగాను. ఎందుకంటే నేను ఐ వెంట్ అవుట్ సైడ్. ఇక్కడ బందర్ ఎకానమీలో ఇంత నేను జనరేట్ చేయలేను. డెఫినెట్గా మనం అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి మనం తెచ్చుకోవాలి తప్ప ఇక్కడి నుంచే ఇక్కడే ఇదంటే కుదరదు. సో మనం వీ హ్యావ్ టు గో అవుట్ సైడ్. అన్ని దేశాలని ఇన్వాల్వ్ చేయాలి, అన్ని కంపెనీలను ఇన్వాల్వ్ చేయాలి. మనకి ఇన్వాల్వ్ చేసాం కదా అని చెప్పి పనికిమాలిన పొల్యూషన్ జనరేట్ చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని ఒక పొల్యూటెడ్ ఏరియా కింద చేస్తే కుదరదు. మళ్ళీ అది కూడా సర్వీస్ కంపెనీలు అంటే ఒకవేళ స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టవచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టవచ్చు, లేకపోతే ఇలాంటివి పెట్టవచ్చు. పొల్యూషన్ క్రియేట్ చేసి ఈ ప్రాంతాన్ని తీర ప్రాంతం అంతా టూరిజంగా కళకళలాడే విధంగా బ్లూ వాటర్ తోటి పచ్చటి పొలాలతోటి ఒక అందంగా చేసుకునే విధంగా ఉండాలి మన కుటుంబం. అంతేగాని పొల్యూషన్ తోటి ఆ పొల్యూషన్ అంతా సముద్రంలో పంపిస్తే చేప వేరే చోటకి వెళ్ళిపోద్ది, ఇంకా దొరకదు. ఈ మత్స్యకారులు అందరూ దెబ్బతింటారు. ఒక 100 ఏళ్ళు ప్లానింగ్ తోటి వెళ్ళాలి తప్ప ఒక ఇది ఉండదు. యువతకి మాత్రం నేను చాలా చేయాలండి. యువత మన దేశానికి ఉన్న అడ్వాంటేజ్ యువత. నెక్స్ట్ ఈ మన ఇండియా అంతా యంగ్, వీళ్ళందరినీ 100 ఏళ్ళు బతకడానికి ముందుగానే స్క్రీనింగ్ చేయించి వాళ్ళ సమస్యలు ఆరోగ్య ఫ్యూచర్లో వచ్చే ఆ జెనెటిక్గా కొన్ని తెలిసిపోతాయి మనకి ఏ జబ్బులు వస్తాయనేది. దానికి ముందు జాగ్రత్త పడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం. తర్వాత 10,000 మంది యువతని ఈ ఏరియా నుంచి ఎంటర్ప్రెన్యూర్స్గా స్మాల్ బిజినెస్ ఓనర్స్గా డెవలప్ చేస్తాను. 10,000 మందిని ఆ విధంగా డెవలప్ చేస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఆలోచించుకోండి. అంతర్జాతీయంగా కంపెనీలు తీసుకొస్తాను యువత ఉద్యోగాల పొటెన్షియల్కి. తర్వాత యువతకి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రతి పెద్ద విలేజెస్, మేజర్ విలేజెస్లో ఎవ్రీ ఏరియాలో యాక్సెసిబుల్ ఏరియాలో ఒక మల్టీ ఫెసిలిటీ జిమ్ము, ఒక వేదిక, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఒక వేదిక, జిమ్, ఆ వేదిక మీదే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, అన్నీ ఫ్రీగా. ఆ ఒక వేదిక ప్రతి పెద్ద విలేజెస్కి ఒక వేదిక, టౌన్లో అయితే 4-5 పెట్టి ఒక వేదిక, ఒక మల్టీపర్పస్ జిమ్ము, ఒక కంప్యూటర్ ఫెసిలిటీసు, ఒక స్కిల్ ట్రైనింగ్ స్కిల్స్. ఇప్పుడు మనం ఉన్నాము, ఒక తాపి మేస్త్రి ఉన్నాడు. ఆ తాపి మేస్త్రికే ఒక ఇల్లు కట్టే టోటల్ ప్యాకేజ్ కింద, ఒక ఇల్లు కట్టి ఇచ్చేసే టోటల్ ప్యాకేజ్ కింద కాంట్రాక్టర్గా వదలాలి. ఆ ప్లానింగ్ యువతకి స్వయం ఉపాధిని వాళ్ళ స్కిల్ లెవెల్ పెంచాలండి. స్కిల్ లెవెల్ పెంచాలి, బాగా పెంచాలి. అన్ని హైటెక్ ట్రైనింగ్లు ప్రపంచంలో వాళ్ళ స్కిల్స్ మార్కెట్ చేయబడడానికి కాంపిటేటివ్గా ఉండే విధంగా స్కిల్స్ పెంచాలి. ముఖ్యంగా మచిలీపట్నంలో ఉన్నటువంటి మైనారిటీల యొక్క డెవలప్మెంట్కి, మైనారిటీ సంస్థలకి మీరు ఏం చేయదలుచుకున్నారు? మైనారిటీస్ వల్లే మన దేశం చాలా పురోగమిస్తున్నదండి. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, 100 సీట్లు ఉంటాయి. 100 సీట్లు అగ్రవర్ణాలే చదువుకునేవాళ్ళు. ఆ 100 సీట్లు ఆ అగ్రవర్ణాలకు ఇస్తే ఆ 100 సీట్లు వాళ్ళకి సరిపోయి ఇంకా ఎట్టి పరిస్థితులు వేరే కాలేజీలు వచ్చే కాదు. ఈ రిజర్వేషన్లు పెట్టడం వలన 50% రిజర్వేషన్లు పెట్టడం వలన ఆ 100 మంది దగ్గరే డబ్బు కూడా ఉంది. ఆ 100 మంది ఏం చేశారు, ఓకే 50% వీళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి మనం ఇంకోటి కడదాం. సో 2 పెడితే 250 100 అయినాయి. అప్పుడు 2 వచ్చినాయి. అభివృద్ధి అసలు రిజర్వేషన్ మూలానే స్టార్ట్ అయిందండి మనకి. మన దేశం ఈరోజు చేసే ఈ ఫ్యూచర్లో కనపడుతుంది దీని ఎఫెక్ట్స్. ఒక సాధారణంగా ఉంటుంది. మన మైనారిటీస్ని డెఫినెట్గా ప్రొటెక్ట్ చేసుకుని మనతో పాటు సమానంగా చేసుకుని తీసుకెళ్ళాలి. వాళ్ళని మైనారిటీస్ని మనతో పాటు సమానంగా తీసుకెళ్తేనే మన అభివృద్ధి, మన ఇది ఉంటుంది. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీ యొక్క ఆశయాల ప్రకారం ఇన్నాళ్ళు జరుగుతున్నటువంటి రాజకీయ పక్షాలన్నీ అభివృద్ధి పేరుతో అప్పులు తీసుకొచ్చి వాటిని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించకుండా వాళ్ళ స్వలాభానికి ఉపయోగించుకుని ప్రజలను ఎత్తిన భారాన్ని పెట్టి వాళ్ళకేవో ఆకర్షణీయమైనటువంటి కొన్ని అల్పమైనటువంటి అవకాశాలను ఇస్తూ ఈ దేశాన్ని, ఈ వ్యవస్థని భ్రష్టు పట్టించారు అనేటువంటి ఉద్దేశంలో మీరున్నారు. ఇది నిజమేనంటారా? చాలా కరెక్ట్ అండి. దారుణంగా పాడు చేసేసారు. మన అభివృద్ధి జస్ట్ మన సిస్టమ్ని ఫిక్స్ చేసుకుంటే 10 రెట్లు స్పీడ్తో పరిగెడుతుందండి. ఇప్పుడు 100 రూపాయలు 90 రూపాయలు తినేస్తున్నారు పొలిటీషియన్స్. ఆ 90 రూపాయలను తినకుండా గట్టిగా నిలదీస్తే చాలండి. 10 రూపాయలు జరిగేది 100 రూపాయలు అవుతుంది ఆటోమేటిక్గా. మనం ఎక్కడికో ఇది కంటే ఫస్ట్ ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే మన సిస్టమ్ని, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి కొత్త రక్తం అంటారు అందరూ. ఏం చేశారు, ఎవరు కొత్త వాళ్ళకి ఎంతమంది ఇచ్చారు? మా పార్టీ ఎక్కువ కొత్త వాళ్ళకి ఇచ్చారు. అది ఫిక్స్ చేసుకుంటే రేపొద్దున ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నటువంటి మీ పార్టీ పూర్తి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంది. తెలంగాణలోనూ ఉంది, ఇటు ఆంధ్ర ప్రాంతంలోనూ పోటీ చేస్తున్నారు. మీరుగా ఎంతమంది గెలిచి రేపొద్దున ఈ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వెళ్తారు?
డెఫినెట్గా శాసించే స్థాయిలోనే ఉంటామండి. శాసించే స్థాయిలో ఉండడమే బెటరు. అధికారం కోసం కంటే శాసించే స్థాయిలో ఉండడమే బెటరు. మనం రియల్గా వర్క్ చేయాలంటే శాసించుకుని మనకు కావాల్సింది తెచ్చుకోవడమే బెటరు అధికారంలో ఉండడం కంటే. డెఫినెట్గా శాసిస్తాము. డెఫినెట్గా మనం ఏ గవర్నమెంట్ వచ్చినా నిలదీయగలిగే పరిస్థితి ఉంటుంది. శాసిస్తటమే మంచిది. మీరు ప్రజలకి మీ రిక్వెస్ట్గా, అంటే మీకే ఓటు ఎందుకు వేయాలి అనే దాన్ని చిట్ట చివరిసారిగా రిక్వెస్ట్గా మా ప్రజలకి మీరు ఏ రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు? నమస్కారం అండి. నా పేరు కమ్మిలి శ్రీనివాసు. బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పాదరక్షల గుర్తుపై పోటీ చేస్తున్నాను జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున. నేను చిలకలపూడి కమ్మిలి కృష్ణమూర్తి గారి మనవణ్ణి. మాది మచిలీపట్నం. మా నాన్నగారు కమ్మిలి వెంకటేశ్వరరావు గారు. నేను బందరు అభివృద్ధి చేయడానికి చాలా గట్టిగా కృషి చేస్తాను. బందరు పోర్టు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిజినెస్లు, కంపెనీలు అన్నీ తీసుకురావడానికి, బేసిక్ నెసెసిటీస్ అన్నీ తీసుకురావడానికి చాలా గట్టిగా పట్టుదలతో కృషి చేస్తాను. అన్ని వర్గాలకి, అన్ని నియోజకవర్గాలకి సమంగా న్యాయం జరిగే విధంగా నేను చూస్తాను. ఒక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను గెలిపించమని ప్రార్థిస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుని పాదరక్షల గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించమని ప్రార్థిస్తున్నాను. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. కదం తొక్కి కదలరా తెలుగు పౌరుడా, జనగణమై కదలిరా జాతి వీరుడా. కదం తొక్కి కదలరా తెలుగు పౌరుడా, జనగణమై కదలిరా జాతి వీరుడా. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి, బందరు పోర్టు సాధన తదితర సమస్యలపై పోరాటం చేయుటకు తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో జై సమైక్యాంధ్ర పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా యువకుడు, విద్యావంతుడు, ఎన్ఆర్ఐ శ్రీ కమ్మిలి శ్రీనివాస్ గారు పాదరక్షల గుర్తుపై పోటీ చేయుచున్నారు. వారికి మరియు పార్లమెంటు స్థానం పరిధిలో పోటీ చేస్తున్న 7 ఎమ్మెల్యే అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటును పాదరక్షల గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన. జై సమైక్యాంధ్ర పార్టీ. మన ఎన్నికల గుర్తు పాదరక్షలు. పోలింగ్ తేదీ 7/5/2014 బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.